సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో నిన్న రామాయణ్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క రకమైనటువంటి అంటే విమర్శలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సాయి పల్లవి గారికి సీతమ్మ వారి క్యారెక్టర్ మాత్రం 1% కూడా సెట్ కాలేదని చెప్పేసి అంటూ. సో అంటే మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది? చాలా అద్భుతంగా చేయగలుగుతుందండి ఆమె. మంచి డాన్సరు, అలాగే మంచి పర్ఫార్మర్ కూడా, మంచి ఎక్స్ప్రెషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సీత క్యారెక్టర్కి 100% ఆమె కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటాను. కొంతమంది గిట్టిన వాళ్ళు, కొంతమంది చేసేటటువంటి దొంగ ప్రచారం కాదు తప్ప మంచి ప్రచారం కాదు. ఎందుకంటే సినిమా కథనం దాన్ని బట్టే ఆ క్యారెక్టరు ఏ రకంగా ఉండబోతుంది అనేది మన సినిమా చూస్తే తెలుస్తుంది. ఇష్టానుసారంగా ఏదో ఆమె ఎప్పుడో ఏదో ఒక మాట అందని, మన హిందువుల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడిందని ఏదో కొంతమంది రూమర్స్ చేస్తున్నారు. అదంతా అబద్ధం, అది కరెక్ట్ కాదు. ఆమె అద్భుతమైన పర్ఫార్మర్, ఈవేళ ఇండియాలో నెంబర్ 1 పర్ఫార్మర్. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మన సినిమా చూడాలి. కానీ ఏవేవో ఎక్కడెక్కడే లాక్కొచ్చి వెర్రి మాటలు పిచ్చి ఆలోచనలు చేసి ఆమె బాగోలేదు సినిమా 2000 కోట్ల బడ్జెట్తో ప్రపంచ స్థాయి సినిమాని నిర్మిస్తుంటే వెర్రి మాటలు వెకిలి మాటలు ఏంటారా బాబు? పిచ్చినాయాళ్ళరా. బుర్రా బుద్ధి ఉంటే ఆ సినిమాని మనం గౌరవించాలి. ఎందుకంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని, ఇతిహాసాలను, అలాగే మన రామాయణం భారతం కథలు తీసినప్పుడు మనం గౌరవించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జంజీ అంటే పిల్లలకి చాలా వరకు మన రామాయణ భారతాలు తెలియవు. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా లేదు. మా చిన్నప్పుడైతే దేవస్థానాల్లో కథలుగా చెప్తూ ప్రతిరోజు సాయంత్రం ఉదయం చెప్పేవారు. ఈవేళ ఎక్కడ చెప్తున్నారు? లేదు కదా. కాబట్టి తెలియని పిల్లలకి తెలియపరిచే బాధ్యత మనపై ఉంది. అలాంటి సినిమాని, అంత అద్భుతమైన సినిమాని ఈవేళ తీస్తుంటే వెర్రి మాటలు మాట్లాడుతున్నారు వెర్రి న్యాయాలు అంతా కలిపి. సార్ ఇప్పుడు సాయి పల్లవి గారు ఇంత మంచి పర్ఫార్మర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఎందుకు ఆమె క్యారెక్టర్ సెట్ కాలేదని చెప్పేసి కొంతమంది ఎందుకు అంటున్నారు? నెగిటివ్ చేయడానికి కావాలని కొంతమంది హిందుత్వాన్ని వ్యతిరేకించేటోళ్ళు, మన భారత భాగవతాలని వ్యతిరేకించేవాళ్ళు, రామాయణాన్ని వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చారు. ఎందుకంటే ఎవడు సాంప్రదాయాన్ని వాడు గౌరవించుకోవాలా, ఎవడో ధర్మాన్ని వాడు గౌరవించుకోవాలి. అది తెలియకుండా ఎదుటివాడి ధర్మాన్ని ఉచ్చనీచల్లాగా మాట్లాడేటటువంటి కొంతమంది దరిద్రులు ఎక్కువగా బయలుదేరారు. ఇప్పుడు ఆ దరిద్రులందరూ కలిపి ఇలాంటి వ్యాపారాలు ఏం చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి సినిమాని మనం అభినందించాలి నిజంగా, వాస్తవంగా. ఇప్పుడు ఎవరు రామాయణ భారతాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. సినిమా రూపంలో తీసుకొస్తున్నాడు, అది కూడా భారీ బడ్జెట్, ఎనలేని బడ్జెట్, ప్రపంచ స్థాయి సినిమా. ఇవాళ ప్రపంచమే శబాష్ రామాయణం అన్నంత సినిమాని తీసుకొస్తుంటే బుద్ధి లేని గాడిదలేళ్ళు మురుగుతుంటే బాధేస్తుంది ఒక్కొక్కసారి. సార్ ఇప్పుడు ఆమెకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ప్రజెన్స్ బాగుంటే చూడడానికి అరే నిజంగా మేము ఒక దేవతను చూస్తాం ఇలాంటి ఫీల్ కలిగితేనే చూస్తాం కదా. సో అలాంటి ఫీల్ మాకు కనిపిస్తలేదు అని చెప్పేసి అంటారు వాళ్ళు. అంటారు పడదు కాబట్టి అంటారు. వాళ్ళ సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత, సినిమా మొదలైన తర్వాత ఆ కథనం, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ బట్టి, ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ క్యారెక్టరు అద్భుతంగా యాక్ట్ అవుతుంది. అంత పిచ్చోళ్ళు కాదు, 2000 కోట్లు పెట్టి తీసేవాళ్ళు. ఈ సన్నాసులు మాట్లాడుతుంటే దాన్ని మనం వినాలా? సార్ ఇప్పుడు కాస్ట్యూమ్ విషయంలో కూడా సీతాదేవి గారు, రాముడు అందరు కూడా అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు అంతా కూడా నార చీరలు ఉంటాయి, లేకపోతే రుద్రాక్ష ఇట్లాంటివి ఉంటాయి కదా. మరి ఆమె గోల్డ్ పెట్టుకొని వెళ్ళింది, డైరెక్టర్ గారు కనీసం చూసుకోలేదా అని చెప్పి. గోల్డ్ పెట్టుకుని వెళ్ళటానికి ఆమెని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పకుండానే కదా తీసుకెళ్తాడు లక్ష్మణుడు. మరి ఒక మహారాణి, ఒక దేశ మహారాణి అయినప్పుడు ఆమె గోల్డ్ లేకుండా ఎలా ఉంటుంది? చూపించిన దాంట్లో ఎవరో ఎప్పుడో చూపించారని పక్కన పెట్టండి. ఆయన రాముల వారు సీతమ్మ వారిని అడవిలో వదిలిపెట్టని పంపిస్తున్నాడు. అప్పుడు కాదు సార్, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారి మాట మేరకు సీత వెళ్ళినప్పుడు లక్ష్మణుడు చూద్దాం. ఇప్పుడు ఎలా ఉందని పూర్తిగా తెలుసుకోకుండా సినిమాని ట్రోల్ చేసే అవసరం మనకేంటి? అభినందిద్దాం అబ్బా, నీ కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమాని. అది మన భారతీయ సినిమా, అద్భుతమైన సినిమాని తీస్తున్నారు. అది ఎవరూ సాహసం చేయలేదు, ఈవేళ చేస్తున్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అప్పుడు లోపాలు ఉంటే విమర్శిద్దాం. మొత్తానికి అందరికైతే మంచి పర్ఫెక్ట్ సెట్ అయిందండి. బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. రాముడు లాగే ఉంటాడు, రావణాసురుడు లాగా ఉంటాడు. ఒక అద్భుతమైన సినిమాని మనం త్వరలో చూడబోతున్నాం.